ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ఆరాధనలోనికి వెళ్ళి దేవుణ్ణి మనం ఆరాధించుదాం. నిమిత్తమై 50వ కీర్తన 14వ వచనం. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. దేవునికి మనం ఏం చేయాలంటే మనం మ్రొక్కుబడులు అలాగే స్తుతి యాగము చేయాలి. ఇది మనము ఇక్కడికి ఎందుకు చేర్చబడ్డాం? రక్షణ పొందిన మనమందరం ఎందుకు చేర్చబడ్డాం? దేవునికి స్తుతి యాగము చేయడానికి, దేవుణ్ణి మనం ఆత్మతో ఆరాధించడానికి ఇక్కడ చేరి ఉన్నాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు మనం చూసుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం గాక. కీర్తనల గ్రంథం 136వ కీర్తన. దేవుడు ఎలాంటి వాడో మనం చూద్దాం. తర్వాత మనం ఎలాంటి వారం, మనం రక్షణ పొందడానికి మనం అర్హులమా? ఏమైనా మంచితనం మనలో ఉందా? దేవుడు మనల్ని రక్షించడానికి మనలో ఏమైనా మంచితనం ఉందా? దేవుడు ఎలాంటి వాడు, మనం ఎలాంటి వాడం, మనం ఎలాంటి స్థితి, మన స్థితి ఎలాంటిది, మన స్థితిని పాపపు స్థితి నుంచి దేవుడు ఎలా మార్చాడో మనం గమనిద్దాం. 136వ కీర్తన కొన్ని వచనాలు గమనించండి. 5 నుండి. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. 13వ వచనం నుండి చూస్తే, ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. 25వ వచనం, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. దేవుడు ఎలాంటి వాడు? జ్ఞానవంతుడు, అనంత జ్ఞాని. తన జ్ఞానము చేత ఆకాశాన్ని చేశాడు, భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. అలాగే జ్యోతులను, తర్వాత పగటి నేలుటకు సూర్యుణ్ణి, రాత్రి నేలుటకు చంద్రుణ్ణి, నక్షత్రాలని చేసిన దేవుడు. తర్వాత ఇశ్రాయేలులను ఎర్ర సముద్రము మధ్యలో నడిపించినవాడు, అంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినవాడు. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు. తర్వాత ఆయన ఎలాంటి వాడు? మీరు కొన్ని మాటలు చెప్పండి. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త, బలవంతుడు. ఇవన్నీ దేవుని యొక్క క్వాలిటీస్ అనుకోవచ్చు. చూడండి 139వ కీర్తన 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేసిదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. మనల్ని ఎలా కలుగజేశాడు? దావీదు భక్తుడు అంటున్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తావి. మన లోపలుండే అంతరింద్రియాలన్నిటినీ దేవుడే కలుగజేశాడు. మన తల్లి గర్భమందు మనల్ని నిర్మించిన వాడు దేవుడే. ఈ లోకాన్ని లేదా ప్రారంభము నుంచి దేవుడే అన్ని చేసిన వాడుగా చూస్తున్నాం. ఆకాశమును, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, తర్వాత నీటిని, లాస్ట్కి మనల్ని కూడా దేవుడే సృజించాడు. మన లోపలున్న అంతరింద్రియాలన్నిటినీ కలుగజేసిన వాడు దేవుడే. నిజంగా మనల్ని కలుగజేసిన రీతి చూస్తే, మనల్ని కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి.
9 months బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఎవరం కూడా కళ్ళు పెట్టలేం, ముక్కు పెట్టలేం. ఆ తర్వాత ఆర్గాన్స్ ఏవి కూడా మనము ఇవ్వగలమా? తల్లి ఇస్తుందా లోపల ఉండే బేబీకి? లేదు. అన్నీ కూడా మొత్తం దేవుడే చేసి ఒక రూపాన్ని ఇచ్చి బయటికి పంపిస్తున్నాడు. అలాంటి దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేయించుకోగలదగిన దేవుడు. దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడైన దేవుడు. ఫస్ట్ సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని సృజించిన దేవుడు. ఆ తర్వాత దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. తర్వాత యెషయా గ్రంథం 3వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. యెహోవానగు నేనే నీకు దేవుడను. మనకు యెహోవా మాత్రమే దేవుడై ఉండాలి. ఆయన మాత్రమే మనకు దేవుడు. ఆయనే మనలని రక్షించేవాడు. సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మనకు దేవుడు కాగల దేవుడు. తర్వాత రక్షించువాడు, మనల్ని రక్షించేవాడు అంటే రక్షణ కర్త. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకయుందుము. రక్షణ పొందిన మనము దేవుని బిడ్డలంగా అనిపించుకుంటూ, దేవునితో సహవాసము చేస్తూ, దేవుని బిడ్డలతో సహవాసము చేస్తూ మనం ఇంకా చీకటిలో నడిచిన ఎడల, చీకటిలో నడవడం అంటే ఆల్రెడీ వీఆర్ సేవ్డ్. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, మనం రక్షణ పొందాము. తర్వాత మరల లోకము వైపు చూసి చీకటి కార్యాలు లేదా దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగించడమే చీకటిలో నడువుట. అలా మనం చేస్తే మనం అబద్ధం ఆడిన వాళ్ళంగా ఉంటాము, సత్యమును జరిగింపకయుందుము. దేవునితో సహవాసం చేసేవారమైతే దేవునితోనే ఉండాలి, లోకంతో సహవాసం చేసేవారమైతే లోకంతోనే ఉండాలి. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చనగా ఉండవద్దు అని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుణ్ణి ప్రేమించే వారమైతే, దేవునితో సహవాసం చేసేవారమైతే దేవునితోనే వినాలి, దేవునితో మాత్రమే ఉండాలి, దేవునితోనే సహవాసం చేయాలి. ఇక్కడ ఎవరైనా రక్షణ పొందని వాళ్ళు ఉంటే రక్షణ పొందండి, మారు మనసు పొందండి,
పాప క్షమాపణ. మనం ఎలా పాప క్షమాపణ వస్తుంది మనకి? కేవలము మన నోటితో ఒప్పుకొనుట ద్వారా మనకి రక్షణ. దేవా నేను పాపిని అని ఒప్పుకుంటే మనకి దేవుడు రక్షణ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు ఉంటే మన రక్షణని మనము కాపాడుకోవాలి. దేవునితోనే మన సహవాసము ఉండాలి. లోకస్తులతో ఉండకూడదు, లోకముతో మనం ఉండకూడదు. ఎయిదర్ దేవునితో ఉండాలి లేదా లోకముతో అయినా ఉండాలి. లేదంటే మనలో సత్యం ఉండదు, దేవునితో మనకి సహవాసం ఉండదు. దానికి వేయాల్సిన శిక్ష దేవుడు మనకి విధిస్తాడు. కాబట్టి క్రైస్తవులముగా, విశ్వాసులముగా, రక్షణ పొందిన వారంగా మనము మన జీవితాలలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరి రక్షణ వాళ్ళదే. నీ రక్షణ నీదే, నా రక్షణ నాదే. నా రక్షణ మా అమ్మది, మా అమ్మ రక్షణ నాది, నా రక్షణ మా తమ్ముడిది. అలా అవ్వదు కదా. నీ రక్షణ నీదే, నువ్వే రెస్పాన్సిబుల్. నీ లైఫ్ని నీ చేతిలోనే ఉంటుంది. నువ్వే పాడు చేసుకోగలవు, నువ్వే కట్టుకోగలవు కదా. కాబట్టి రక్షణ మనదే. మన అమ్మ నాన్న రక్షణ పొందితే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడు దేవుడు. నిత్య నరకములో నుంచి రక్షణలోనికి మనల్ని దాటించడానికే యెహోవా దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయన సిలువ కార్యము చేత, సిలువ త్యాగము చేత నిన్ను నన్ను రక్షించాలని ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఒకసారి చూద్దామా మనం ఎలాంటి వారమో? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. 8వ వచనం అక్క. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఫస్ట్ మనము బలహీనులం. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడుతూ వచ్చాము. మనము దేవునికి శత్రువులము, మనము భక్తిహీనులము, మనము పాపులము. అయితే ఏ పాపం ఎరుగున దేవుడు, నీతిమంతుడైన దేవుడు, నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడే దేవుడు నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను నరకంలో నుంచి తప్పించడానికి, నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నిన్ను నన్ను తన రాజ్యంలో చేర్చాలని, నిన్ను నన్ను రక్షించాలని ఇష్టపడి తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయన కార్చిన సిలువ త్యాగము చేత నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఇప్పుడు మనకి ఏదైనా బాధ కలిగితే, ఎవరైనా మనల్ని ప్రార్థన సహాయం అడిగితే ఆ ప్రార్థన సహాయము ఒకవేళ నీదైతే, మన కుటుంబముదైతే మనం ఎంత బాధపడతామో, ఇతరులు మనకి ఏదైనా చెప్పినప్పుడు కూడా మనం అలాగే ఫీల్ అయ్యి అలాగే ప్రార్థన చేయాలి. మనకు ఆ మనసు ఉండదు కదా. మనదైతే బాగా చేసుకుంటాం, ఏడ్చేడ్చి చేస్తాం.
ఎందుకు? హృదయంలో నుండి వస్తుంది బాధ. ఎందుకంటే మన కుటుంబం, మన పిల్లలు లేదా మన సిబ్లింగ్స్ కాబట్టి మనకు బాధ వస్తుంది. అలాంటి స్వభావం మనది. అయితే దేవుడు చూడండి, ఫ్రెండ్స్ కొరకు ఏమైనా చేయగలరు. వాళ్ళ శత్రువుల కోసం ఏమైనా చేయగలరా? వాడంటేనే గిట్టదు నాకు, పెన్ను కూడా ఇవ్వం మనం. అయితే దేవునికి మనము శత్రువులం. తల్లి గర్భము నుంచే మనం పాపముతో పుట్టిన వారం, మనం పాపులం, మనం బలహీనులం, మనము భక్తిహీనులం. భక్తి లేదు, పై భక్తే. మన అంతరంగములో భక్తిని చూసే దేవుడు, మన అంతరంగాన్ని చూసే దేవుడు. రక్షించబడి మనము దేవుణ్ణి బాధ పెట్టేవారమైతే పశ్చాత్తాపంతో పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమించమని అడిగి మనం ఆరాధనలోనికి వెళ్ళాలి. దేవా, నీవు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. ఈ రక్షణని నేను కాపాడుకోలేక అనేక మార్లు నిన్ను బాధ పెట్టాను, నిన్ను దుఃఖపెట్టాను ప్రభు అని పశ్చాత్తాపడి దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఎందుకంటే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన అద్భుతకరుడు, ఆయన ఏమైనా చేయగలడు. అసాధ్యమైన వాటినన్నిటినీ సాధ్యం చేయగలిగిన దేవుడు. అయితే నీవు నేను పాపులం, నీవు నేను బలహీనులం, మనమందరము కూడా ఎన్నిక లేని వారం, మనమందరము భక్తిహీనులం, మనమందరము దేవునికి శత్రువులం. అయినప్పటికీ నీ దేవుడు తన కుమారుని పంపించి మన కోసము ఆయన నలగొట్టబడ్డాడు. తర్వాత గొర్రెపిల్ల ఎలా అయితే మౌనంగా ఉంటూ వచ్చిందో అంత విధేయత చూపి అంత తగ్గింపు తత్వంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతూ వచ్చాడు. కాబట్టి ఈ దినాన మనం ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. దేవుడు ఎలాంటి వాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎంత పరిశుద్ధుడా, ఎంత నీతిమంతుడా, ఎంత గొప్పవాడా, ఎంత అద్భుతకరుడా. ఇలాంటి దేవుణ్ణి నేను కలిగి ఉండి ఎన్ని మార్లు తప్పిపోతూ వచ్చానో, ఎన్ని మార్లు దేవుణ్ణి బాధ పెడుతూ వచ్చానో, ఎన్ని మార్లు దేవుడు నా వల్ల దుఃఖపడ్డాడు, ఎన్ని మార్లు దేవుడు మన వలన సైతాన్ దగ్గర తల వంచుకుంటూ వచ్చాడు, మన వలన దేవుడు ఎన్ని మార్లు సిగ్గుపడుతూ వచ్చాడు. ఇదిగో ఈ బిడ్డనా నేను రక్షించుకునింది, ఈ బిడ్డనా అనని దేవుడు ఎన్ని మార్లు బాధపడి ఉంటాడు. కాబట్టి పశ్చాత్తాపడదాం. ఒకవేళ మనము దేవునికి అయిష్టంగా జీవించుంటే తర్వాత దేవుణ్ణి ఆరాధిద్దాం. రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే దయచేసి రక్షణ పొందండి. ఈ రక్షణ పొందిన తర్వాత దేవుడే నడిపించగలడు. ఎవ్వరు కూడా దేవుడే వచ్చి మనల్ని బలపరచడు. వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, లేదా దేవుని వాక్యం అందించబడే వారి ద్వారా. దేవుని యొక్క వాక్యం మనకుంది కాబట్టి, దేవుడు వాక్యమే దేవుడు కాబట్టి దేవుడు ఈ రీతిగా మనల్ని బలపరుస్తాడు. నాకు ఇంకా ఏమి రావు కదా, నాకు రక్షణ అంటే ఏంటో తెలియదు కదా, పాప క్షమాపణ నోటితో ఒప్పుకొనుట ద్వారే నీకు రక్షణ వస్తుంది. చూద్దామా? 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము నోటితో ఒప్పుకొనుట ద్వారా దేవుడు నమ్మదగిన వాడు గనుక మన పాపాలని క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. నేను అనుకున్నాను, చిన్నప్పటి నుంచి దేవుడిని నమ్ముకున్నాం కదా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా, అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాం కదా, మళ్ళీ ఏంది పాప క్షమాపణ అనుకున్నాం. 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు
10th క్లాస్లో అనుకున్నాను, మేము బాగానే ఉన్నాను కదా, ఇంకేంది రక్షణ, ఇంకేంటి పాప క్షమాపణ, దేవుణ్ణి ఎందుకు క్షమించమని అడగాలి, నేనేం పాపాలు చేయలేదు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తల్లి గర్భంలో నుండే మనము పాపులం. దేవుడు ఈ వచనం ద్వారా నాతో మాట్లాడాడు. ఏమని? మనం పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకున్న వారం, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం ఉండదు. అప్పుడు నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చాను, దేవా నా తప్పిదాలన్నిటినీ, నా పాపాలన్నిటినీ క్షమించండి అని. ప్రతి ఒక్కరు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, మరి నేను ఎలా అవుతా? ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడి దేవుని దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకుంటూ వచ్చాను. అప్పుడు నాకు రక్షణ తీర్మానం నాకు కలిగింది. దేవుడు నా పాపాలన్నిటినీ క్షమించాడనే నిశ్చయత నాకు కలిగింది. అప్పుడు నేను బాప్తిసం తీసుకొని దేవునితో కూడా నడుస్తూ వస్తున్నాను. మీరు కూడా ఎవరైనా రక్షణ పొందని వాళ్ళు ఉంటే రక్షణ పొందండి. కేవలం నోటి ద్వారా ఒప్పుకుంటే మనకి రక్షణ ఇస్తాడు దేవుడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన పాపాలన్నిటినీ మనం కాలేజీలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా అలా ఉండకూడదు. దేవునితోనే సహవాసం చేయాలి. ఎప్పుడైనా ఒకేలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుని నామానికి మహిమ వస్తుంది. దేవుడు చేసిన ఆ కార్యానికి ఒక విలువ వస్తుంది. దేవుడు ఎన్ని దెబ్బలు తింటూ వచ్చాడు మన కోసమే, నిన్ను నన్ను రక్షించడానికి కోసమే, నిన్ను నన్ను నిత్య జీవంలోనికి చేర్చాలని, ఆయన రాజ్యంలోనికి మనల్ని చేర్చాలని దేవుడు ఇష్టపడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ కార్యాన్ని చూపించాడు. కాబట్టి నీవు నేను రక్షణ పొందాలి. అదే దేవునికి ఇష్టమైనది. తర్వాత బలులు అర్పించట కంటే దేవునికి ఇష్టమైన బలి ఏంటి? మన హృదయంలో నుండి వచ్చే ఆరాధనే. కాబట్టి మనము మన ఆత్మతో ఆరాధించాలి, దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించాలి. నీవు చేసిన మేలు ఇలాంటిది దేవా, నేనైతే పాపిని, నేనైతే భక్తిహీనురాలిని, నేనైతే నీకు శత్రువుని, నేనైతే బలహీనురాలిని, అయినా నన్ను నీవు ప్రేమించావు, నీవు పరిశుద్ధుడు. ఇదిగో ఆ యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కోసము నా కోసము రిక్తునిగా చేయబడుతూ వచ్చాడు. ఒక దాసుని స్వరూపం ఎత్తాడు. ఒక బీదవాడిగా ఈ లోకంలో ఉంటూ వచ్చాడు. పరిచర్య చేసి నిన్ను నన్ను రక్షించాలని దేవుడు ఇష్టపడి ఆయన శిలువ కార్యం చేత ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడుతూ వచ్చాడు. ఇవన్నీ గుర్తు చేసుకొని దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపాడు. ఈ దినాలలో విధేయత లేదు, వినయం లేదు, అందరికీ గర్వమే కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత గొప్ప దేవుడై ఉండి విధేయత చూపిస్తూ వచ్చాడు. ఇతరులకు మాదిరి అయి ఈ లోకంలో ఒక మాదిరి రోల్ మోడల్గా ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినట్లుగా వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం కూడా ఈ యొక్క దేవుణ్ణి ఆధారం చేసుకొని మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్లే జీవించాలి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మన అనుదిన జీవితంలో, అంటే మన అనుదిన జీవితంలో దేవునికి ఇష్టకరంగా జీవించాలి. ఎప్పుడు ఒకేలాగా ఉంటూ ఉండాలి. మన రక్షణని కాపాడుకోవాలి. దైవ సేవకుల ద్వారా, అలాగే దేవుని యొక్క మాట ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి. దేవుడు ఎలాంటి వాడో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదైనా చిన్నగా పొరపాట్లు లేదా తప్పిదాలు మన హృదయంలోనికి ఆలోచన వచ్చినప్పుడే వాటిని కట్ చేయాలి. అప్పుడే మనము దేవునికి దగ్గర అవుతాం, లోకానికి దూరం అవుతాం. లేదంటే లోకానికి దగ్గర అవుతాం, దేవునికి దూరం అయిపోతాం. మనల్ని దేవుడు రక్షించింది ఎందుకు? దేవుడు మనల్ని నరకంలో నుంచి నిత్య జీవానికి వెళ్ళడానికే ఈ ప్రయాస అంతా కూడా. మన పాపములను ఒప్పుకొని రక్షణ పొంది ప్రతి వారము దేవుని మందిరంలోనికి వచ్చేది ఎందుకంటే
నిత్య జీవం కొరకే, పరలోక రాజ్యములో నీకు నాకు ఒక స్థానం ఉండాలని మాత్రమే మనం చేసే ఈ ప్రయాస అంతా. కాబట్టి దేవుడు ఎలాంటి వాడో మనం జ్ఞాపకం చేసుకుందాం, మనం ఎలాంటి వారమో జ్ఞాపకం చేసుకుందాం. పాపులమైన మనలని పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ఎలా నీతిమంతుడిగా మార్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి మొదటిగా మనం చదువుకున్నాం కదా, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 14వ వచనంలో స్తుతి యాగము చేయము. దేవునికి మనం ఏం చేయాలి? స్తుతి యాగము చేయాలి. చివరిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి మన పాపాలన్నిటినీ విడిచిపెట్టడానికి ఆయన తన రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు. ఈ సమయంలో మనం అందరం ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, ఏ పాపం ఎరుగని దేవుడు నీ కోసం నా కోసము పాపముగా చేయబడుతూ వచ్చాడు. ఆయన పాపి కాదు, నీతిమంతుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడేటువంటి దేవుడు. మహాకాశాలలో మహోన్నతమైన స్థలములలో నివసించేటువంటి దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టి తండ్రితో ఉండాలనే భాగ్యాన్ని విడిచిపెట్టి నీ కోసం నా కోసం ఒక రిక్తునిగా వచ్చాడు. ఒక దాసుని రూపంలో ఈ లోకానికి వచ్చి తను తాను విధేయత చూపించి పాపివైన నిన్ను నన్ను, పాపులమైన నిన్ను నన్ను, బలహీనులమైన నిన్ను నన్ను, దేవునికి శత్రువులమైన నిన్ను నన్ను రక్షించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన కార్చిన సిలువ కార్యము, ఆయన కార్చిన రక్తం ద్వారా, శ్రేష్టమైన రక్తం, అమూల్యమైన రక్తం, ఒక కలంకమైన లేనటువంటి రక్తం ద్వారా మన ప్రతి పాపపు డాగును ఆయన తుడిచివేసి మనల్ని క్షమించి మనకు రక్షణ ఇచ్చి నిత్య రక్షణకు ఆయన కారకుడవుతూ వచ్చాడు. కాబట్టి ఈ దేవుణ్ణి, ఈ గొప్ప దేవుణ్ణి మనం ఈ సమయంలో మన యొక్క గమనానికి తీసుకొచ్చిన ఈ యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ఆత్మతో దేవుణ్ణి ఆరాధించుదాం గాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును.